కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గిడుచు కాళ్లతో సైగ చేయును, వేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. చదవండి బ్రదర్. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. చూసారా? నెక్స్ట్ వచ్చిన చదువుదాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. హేయమైనవి అసహ్యమైనవి 6 ఉన్నాయట. 6 గలవు, 7 గలవట. 7 ఆయనకు హేయములు. చెప్పండి, చదవండి. అహంకార దృష్టియు. గట్టిగా చెప్పండి. ఏ దృష్టి? అహంకార దృష్టియు. అహంకార దృష్టి. 2 కళ్ళలాడు నాలుకయు. నెక్స్ట్ నిరపరాధులను చంపు చేతులను. చేయకపోయిన నిందలేసి అవమానం చేస్తారు చూసారా వాళ్ళు. దుర్యోచనలు యోచించు హృదయమును. చెడ్డ ఆలోచనలు ఆలోచించే హృదయం. కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములను. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడు. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. నేను నీకు చెప్పేది ఒకటే, దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? ఆ ఉపదేశంలో నువ్వు నిలబడాలా. నాలో ఇట్లాంటివి ఏమైనా చెత్త ఉంటే తీసేనాయన. గర్వం, అహం, క్రోధం, కోపం, కీడు చేసి చెడ్డ మాటలు, చెడ్డ హృదయం, అబద్ధాలు చెప్పే నాలుక. అయ్యా, నీకు హేయకరమైనవి నాలో ఉండొద్దు. నువ్వు నన్ను హేట్ చేసేది నాలో కనబడొద్దు. నేను ఎప్పుడు ఇంపైన బిడ్డగా మారాలా, ఇష్టమైన బిడ్డగా మారాలా, స్వచ్ఛమైన బిడ్డగా మారాలా, శ్రేష్టమైన బిడ్డగా మారాలా, యథార్థమైన బిడ్డగా మారాలా, నమ్మకమైన బిడ్డగా మారాలా. నన్ను వాడుకో ప్రభు అని చెప్పు. లేవనెత్తు ప్రభు. నా బ్రతుకును మార్చయ్యా, నా తప్పులు క్షమించయ్యా. నీ ఉపదేశంలో, నీ ప్రేమలో నేను ఎదగాలయ్యే. అది నా జీవితంలో జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ మాట విని హృదయాలు సమర్పించుకొని వాక్యములు, ప్రేమలు ఎదుగుతుకు సిద్ధపడుతున్నారు. అది సిద్ధపడును గాక. లైవ్లో ఇక్కడ ప్రతి వారిని బ్లెస్ చేస్తూ వారు వింటున్న మాటలు అనేకులకు అందుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.